హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ పాఠశాల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను ఇవాళ షేర్ చేయబోయేది ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనుకోవాలి మీరు. ఎందుకంటే మనందరికీ ప్రతి ఒక్కరికి మనం అందరం మ్యాక్సిమం ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఇది ఫార్మర్స్ రిలేటెడ్ న్యూస్ ఫ్రెండ్స్. సో నేను వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఇదేంటంటే ఇప్పుడు రీసెంట్గా 33 లక్షల మంది పిఎం కిసాన్ బోగస్ లబ్ధిదారుల జాబితా అనేది బయటపడింది. ఆ జాబితాలో మీ పేరు కానీ, మీ ఫాదర్ పేరు కానీ, మీ నైబర్ అంటే మీ బంధువుల పేరు కానీ, మీ మిత్రుల తల్లిదండ్రుల పేరు కానీ, ఎవరి పేరున్నా కానీ అనేది తెలుసుకోవచ్చు. సో దాని గురించి మీకు చెప్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, దానికి అది వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అవునా, మీరు అన్నది నిజమా కాదని కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే నేను మన వెబ్సైట్తో పాటు ఇతర వెబ్సైట్లు కూడా నేను ఇంగ్లీష్ వెబ్సైట్, తెలుగు వెబ్సైట్ అన్నీ చూశాను. అది వ్యాలిడే. ఏమంటారు, రాజ్యసభలో కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రకటించింది. దాదాపు 2200 కోట్లని రీకలెక్ట్ చేసినట్టు. అంటే ఎవరైతే లబ్ధిదారులు పొందారో వాళ్ళ నుంచి తిరిగి తీసుకున్నట్టు కూడా రాజ్యసభలో వ్యవసాయ శాఖ మంత్రి పేర్కొన్నారు. సో దాదాపు 2500 కోట్లు చెల్లించారు కూడా. ఇక్కడ చూడండి, 32,91,152 మంది బోగస్ లబ్ధిదారుల జాబితా ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ మనకు ఇందులో హైయెస్ట్గా అంటే మనకు తమిళనాడులో 6,96,000 మంది, పంజాబ్లో 4,70,000 మంది, కర్ణాటకలో 2,04,000 మంది, ఉత్తరప్రదేశ్లో 1,78,000 మంది, రాజస్థాన్లో 1,32,000 మంది, హర్యానాలో 35,000 మంది, గుజరాత్లో 7,000 మంది, ఇలా 18 రాష్ట్రాల్లో అండ్ ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఈ బోగస్ లబ్ధిదారుల జాబితా అనేది బయటపడింది. బోగస్ అంటే ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఆ పథకానికి అర్హులు కాదు. అంటే ఇప్పుడు లైక్ మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే ట్యాక్స్ పేయర్స్ ఉంటారు కదా. ఇప్పుడు దాదాపు 3 లక్షల పైన ఉండి వాళ్ళకు ఇన్కమ్ అనేది సంవత్సరానికి. సో అలాంటి వాళ్ళకి పథకం అనేది వర్తించదు. వాళ్ళకి భూమిని కూడా ఇది పేదల కోసం కూడా తీసుకొచ్చింది కాబట్టి కేంద్రం అదే చెప్తుంది. అండ్ ఎవరైతే రిటైర్ అయిన గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ పేరుతో తీసుకోవడం కూడా జరిగిందని ఇక్కడ తెలిసింది. అండ్ కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళ పేర్లు అది మార్పింగ్ చేసి ఇతర వేరే విధంగా చేసి వాళ్ళు ఈ డబ్బులు అనేది తీసుకుంటారని తెలిసేసరికి కేంద్రం రోజు 3 డేస్ బ్యాక్ నుంచి మనకు అసలు మొత్తం వైరల్ అయిపోతుంది ఇది ఇండియా మొత్తం. సో ఇప్పుడు ఆల్రెడీ రికవర్ అనేది స్టార్ట్ చేసింది. ఇప్పుడు దీనిలో దాదాపు ఉత్తరప్రదేశ్లో ఎక్కువ రికవర్ అనేది చేశారు. అండ్ ఇప్పుడు రాజస్థాన్, కర్ణాటక ఇట్లాంటి వాటిలో కూడా స్టార్ట్ అయింది. సో ఇందులో అసలు మనం పేరు ఉందా లేదంటే బోగస్ లబ్ధిదారుల జాబితా సపరేట్గా ఇవ్వలేదు. కాకపోతే మన పేరు పిఎం కిసాన్ బెనిఫిషియరీ లిస్ట్లో ఉంటే మాత్రం మనకేం కాదు. ఎందుకంటే అందులో ఉంటే మనకి గ్యారంటీ అన్నట్టు. అందులో లేకపోతే మాత్రం ప్రాబ్లం ఫ్రెండ్స్. సో అది మీకు కూడా చూపెడతారు మీకు. సో ఇది ఒక్కటే కాదు ఫ్రెండ్స్, మనకి ఏంటంటే రేపటి మీరు కొత్తగా అప్లై చేసిన మీ పేరు ఇందులో కనుక వస్తేనే మీకు మీరు అనేది ఆ పథకానికి ఎలిజిబుల్ అని అంటారు. రాకపోతే మాత్రం మనం ఏం చేయలేము. మళ్ళీ మన దగ్గర ఉన్న మీ బ్యాంక్లో కానీ మీ పాన్ కార్డులో కానీ ఆధార్ కార్డులో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. నేమ్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇతర అన్ని వివరాలు కరెక్ట్గా ఉన్నాయా, దేనిలో ఒకదాంట్లో తప్పున ఉన్నా కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కొత్తగా చేసుకునే వాళ్ళకి. ఆల్రెడీ చేసుకునే వాళ్ళకి ఇందులో పేరు ఉంటేనే మాత్రమే మీకు అనేది వస్తుంది. రాకపోతే మళ్ళీ మీరు ఏదైతే ఉందో స్టార్ట్ నుంచి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, లేదు ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకుని నేను ఏం చెప్తున్నానంటే, ఇందులో ఉంటే మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మ్యాక్సిమం అయితే దాదాపు 95% రైతులకు ఎలాంటి ప్రాబ్లం లేదు. 5% పీపుల్ ఏంటంటే వాళ్ళు ఫ్రాడ్ చేసి సంథింగ్ ఎక్స్పైరీ చేసి వాళ్ళు కనిపెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవ్వాలి కదా, కంపల్సరీ మ్యాండేటరీ ఇవ్వాల్సి వస్తుంది. ఆ టైంలో ఏంటంటే వాళ్ళు అలా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఫైన్ చేసింది వాళ్ళందరినీ. వాళ్ళ నుంచి దాదాపు 2,500 కోట్లు కూడా కలెక్ట్ చేసింది 33 లక్షల మంది నుంచి. ఇంకా కలెక్ట్ చేస్తుంది మన స్టేట్లో కానీ, ఏపీలో కానీ, ఇంకా చాలా ఇతర స్టేట్లలో కూడా రికవరీ అనేది స్టార్ట్ అయిపోయింది. మన స్టేట్లకి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. సో ఇప్పుడు మన పేరు అనేది ఇందులో ఎలా ఉందో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు వెళ్ళాక ఇక్కడ స్టేట్ అని కట్టండి. స్టేట్ వెళ్ళాక ఇప్పుడు సపోజ్ మా తెలంగాణ ఫ్రెండ్స్, నేను తెలంగాణ క్లిక్ చేస్తున్నాను. మాది ఎగ్జాంపుల్ మా ఫాదర్కి ఉంది. సో మా ఫాదర్ది నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మా డిస్టిక్ వచ్చింది. సబ్ డిస్టిక్ అంటే మీ మండల్ ఫ్రెండ్స్. మళ్ళీ బ్లాక్ అన్న కూడా మండలే వస్తుంది. అంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అనేది కొన్ని డిఫరెంట్ రూల్స్ ఉంటాయి కాబట్టి అట్లా బ్లాక్ ఇచ్చారు. విలేజ్ అంటే ఇప్పుడు మీది ఏదైతే సపోజ్ మీ ఊరున్న ప్రాంతం కాదు ఫ్రెండ్స్, మీ భూమి ఉన్న ప్రాంతం. ఇప్పుడు సపోజ్ మీ భూమి ఉండి మీ ఊరు ఒక్క ఉందనుకోండి, ఆ భూమి ఏ ఏరియా కిందికి వస్తుంది అనే ఉంటుంది. ఖచ్చితంగా మీ ఫాదర్కి అనేది తెలిసి ఉంటుంది. సో మీకు తెలియకపోతే వాళ్ళకి కానీ చెప్పండి. సో ఖచ్చితంగా మాత్రం ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మాత్రం
మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీ షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి. చాలామంది టెన్షన్ కూడా అవుతున్నారు, ఇది మోస్ట్ వైరల్ కూడా అవుతుంది. సో ఇప్పుడు నేను మా విలేజ్ ఎంచుకుంటున్నాను. ఇప్పుడు గెట్ రిపోర్ట్ కొట్టగానే మనకి చూడండి, ఇక్కడ మీకు ఏదైనా హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు టాప్లో చూడవచ్చు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ హెల్ప్ లైన్ నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ కూడా అవ్వచ్చు, ప్రాబ్లం ఉండదు. కాకపోతే మ్యాక్సిమం అనేది రెస్పాన్స్ అవ్వలేరు వీళ్ళు. గవర్నమెంట్ నాకైతే చిరాకులు వేస్తుంది వాళ్ళని చూస్తే. సో ఇక్కడ చూడండి, మా విలేజ్లో ఉన్న లిస్ట్ అంతా వచ్చింది దాదాపు. ఇలా ఇక్కడ చూడొచ్చు. సో ఇలా మీ పేరు అనేది ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఒకవేళ కనుక మీ పేరు ఇందులో లేకపోతే మాత్రం మ్యాక్సిమం, ఒకవేళ వచ్చి అంటే కొత్తగా చేసుకునే వాళ్ళు కాదు, ఆల్రెడీ అప్లై చేసి 3-4 సార్లు 2-3 సార్లు వచ్చి ఉంటే మళ్ళీ ఇప్పుడు లేకపోతే అంటే అర్థం మీరు ఏదైనా డిఫాల్ట్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు రావట్లేదని. దానికోసం మీరు గవర్నమెంట్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మా ఫాదర్ పేరు ఎత్తుకుతున్నాను నేను. సో ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్ మా ఫాదర్ పేరు. ఇక్కడ మా ఫాదర్ పేరు అనేది వచ్చింది చూడవచ్చు ఇట్లా. సో ఇలా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇందులో ఉంటే మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇందులో లేకపోతేనే ప్రాబ్లం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, ఇది మాత్రం ఖచ్చితంగా నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.